రెండు తెలుగు రాష్ట్రాల పోటీ పరీక్షల్లో పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులతో ప్రపంచం సృష్టిస్తున్న ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో విజయకేతనం ఎగురవేస్తూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. హాల్ టికెట్ నెంబర్ 231730100543. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా నూతన విధానంలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్న ఏకైక ఆన్లైన్ సంస్థ. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 and 9032064822. తెలంగాణ డిఎస్సి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా ఎస్ఎన్ఎస్ యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3999 రూపాయలు మాత్రమే. మీరు కనుక ఎన్రోల్ చేయాలి అని అంటే ఇమీడియట్ గా ఎస్ఎన్ఎస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కణజాలాలు అనేటటువంటి టాపిక్ 9th క్లాసు మరియు 6th క్లాసు అంశాల పరంగా వస్తుంది. మరి యొక్క 2 తరగతులలో ఉన్నటువంటి అంశాలను సమ్మిళితం చేసుకుంటూ ఈ యొక్క కణజాలాలు అనేటటువంటి టాపిక్స్ గురించి అధ్యయనం చేద్దాం. సో కణజాలాలు అనేటటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు కణజాలాల యొక్క అధ్యయనాన్ని హిస్టాలజీ లేదా కణజాల శాస్త్రం అనే పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, సో మరి ఇక్కడ అన్ని సజీవుల యొక్క వ్యవస్థీకృతాన్ని మనం చూసుకున్నప్పుడు సో కణం అనేటటువంటిది తయారవుతుంది అనుకున్నాం. ఈ కణము కేంద్రకాన్ని ఆధారము చేసుకున్నప్పుడు నిజ కేంద్రక మరియు కేంద్రక పూర్వ జీవులుగా మనము నిజ కేంద్రక మరియు కేంద్రక పూర్వ జీవులుగా కేంద్రకాన్ని ఆధారము చేసుకొని విభజించడం అనేటటువంటిది జరిగింది. రైట్, సో నిర్దిష్ట కేంద్రకము ఉంటే నిజ కేంద్రక జీవులు, లేకపోతే కేంద్రక పూర్వ జీవులుగా మనం పిలుస్తాం. మరి ఈ యొక్క నిజ కేంద్రక జీవులను వాటి యొక్క కణాల సంఖ్యను ఆధారము చేసుకొని ఏం చేశాం, ఏకకణ జీవులు బహుకణ జీవులుగా మనం విభజించాం. సో ఏకకణ జీవులు ఒకే ఒక కణముతో తయారైతే బహుకణ జీవులు అనేక కణాలతో తయారవుతాయి, యూనిసెల్యులారు మల్టీసెల్యులార్. మరి యొక్క బహుకణ జీవులకు వచ్చినప్పుడు బహుకణ జీవులలో మనం తీసుకున్నప్పుడు ఏ కణాలైతే ఒకే రకమైనటువంటి విధులను నిర్వర్తిస్తున్నాయో, ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయో, ఒకే రకమైన పుట్టుకను కలిగి ఉన్నాయో అలాంటి కణాలు మొత్తము కూడా ఒక సమూహంగా మారి ప్రత్యేకంగా ఏం తయారు చేస్తాయి, కణజాలాలను ఏర్పరుస్తాయి. ఓకే, సో ఈ యొక్క కణజాలాలు అనేటటువంటివి రైట్ మనం చూసుకున్నప్పుడు బహుకణ జీవులలో కణము ఏంగా మారుతుంది, కణజాలాలుగా మారుతుంది. ఓకేనా, సో కణము కణజాలాలుగా ఏంటి కణజాలాలు అంటే, సో ఒకే పుట్టుక చెప్పాను కదా, ఒకే పుట్టుక, ఒకే నిర్మాణము, ఒకే రకమైన విధులు. మళ్ళీ చూడండి, ఒకే పుట్టుక, ఒకే నిర్మాణం, ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటాము, కణజాలాలుగా పిలుస్తాము. అన్ని బహుకణ జీవులలో ఉండే కణాలు ఒక సమూహంగా మారి ప్రత్యేకంగా ఏం తయారు చేస్తాయి, కణజాలాలను ఏర్పరుస్తాయి. ఓకే, సో మరి ఇలాంటి కణజాలాల అధ్యయనాన్నే హిస్టాలజీ లేదా కణజాల శాస్త్రము అనే పేరుతో పిలుస్తారు. ఓకే, సో అన్ని బహుకణ మొక్కలు, బహుకణ జంతువులలో మనకేం కనిపిస్తాయి, ఈ కణజాలాలు అనేటటువంటి వాటిని చూడవచ్చు. ఓకే, సో మరి ఇక్కడ కణజాలాల పరంగా తీసుకున్నప్పుడు కణ నిర్మాణాన్ని మనం ఆల్రెడీ చూసాం కణజీవ శాస్త్రం సైటాలజీలో. సో వృక్ష కణము, జంతు కణము.
వృక్ష కణానికి జంతు కణానికి ఉన్న ప్రాథమికమైన తేడా కణకవచం కలిగి ఉండడంతో పాటు ప్లాస్టిడ్లు, సెంట్రియోల్ లాంటి కణాంగాలు కావచ్చు, కేంద్రకము కామన్గా ఉండేటటువంటి నిర్మాణాల పరంగా కణద్రవ్యము, ప్లాస్మా త్వచం, ఇలా రెండిట్లో కూడా మనకు కామన్గా కనిపించేటటువంటి అంశాలు. మరి నిర్మాణ పరంగా తీసుకున్నప్పుడు కొంత వ్యత్యాసాలు అనేవి వృక్ష కణ పరంగా, జంతు కణ పరంగా. అదే మనకు ష్లీడన్ మరియు శ్వాన్ ప్రపోజ్ చేసినటువంటి కణ సిద్ధాంతము కూడా తెలియచేస్తుంది. మరి ఇక్కడ ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి వృక్ష కణంలో ఉండేటటువంటి కణజాలాలు జంతు కణంలో ఉండేటటువంటి లేదా జంతు కణము ద్వారా జంతువుల్లో తయారైనటువంటి కణజాలాలు భిన్నముగా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనము వృక్ష కణజాలాలు అనేటటువంటి అంశాన్ని తీసుకుందాం. సో వృక్ష కణజాలాలు అనేటటువంటిది మనకు ప్యూర్గా 9th క్లాస్లో వచ్చేటటువంటి అంశము. జంతు కణజాలాలు మాత్రమే మనకు కొంత 6th క్లాసులో యాడ్ అవుతుంది, ప్లస్ దానికి తోడుగా 9th క్లాస్ నుంచి మనం కొంత సమాచారాన్ని తీసుకుంటాం. ఓకే, సో మరి ఇక్కడ వృక్ష కణజాలాలు అనేటటువంటి అంశానికి వచ్చినప్పుడు సో మళ్ళా మనం కణజాలాల పరంగా తీసుకున్నప్పుడు సేమ్ నిర్వచనం అనేది తీసుకుంటాం. ఒకే పుట్టుక, ఒకే నిర్మాణము, ఒకే రకమైన విధులను నిర్వర్తించేటటువంటి కణాలు కలిసి కణజాలాలుగా మారతాయి. అలాంటి కణజాలాలు ఏవైతే మొక్కలలో ఉన్నాయో వాటినే వృక్ష కణజాలాలుగా అభివర్ణించడం జరుగుతుంది. మరి యొక్క వృక్ష కణజాలాలు అనేటటువంటి వాటి రకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయనేది చూసే ముందు మనకు 9th క్లాసు బుక్ను ఓపెన్ చేసినప్పుడు వృక్ష కణజాలాలు అనేటటువంటి అంశాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి ప్రత్యేకించి ఒక పట్టికను మనకు ఆ పట్టిక రూపంలో వివిధ రకాల భాగాలకు సంబంధించి ఏవైతే మనము 6th, 7th క్లాస్ తరగతులలో అధ్యయనము చేశామో వాటిని మరలా మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏంటది? మృత్తిక నుండి నీటి శోషణ. మృత్తిక నుండి అంటే నేల నుంచి నీటి శోషణ దేని ద్వారా జరుగుతుంది? వేరు ద్వారా జరుగుతుంది. వాయువుల మార్పిడి. వాయువుల మార్పిడి దేని ద్వారా జరుగుతుంది? పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. తర్వాత కిరణజన్య సంయోగ క్రియ ఎందులో జరుగుతుంది? పత్రములో జరుగుతుంది. ఏ భాగంలో జరుగుతుంది అనేది మనల్ని అక్కడ అడుగుతాడు. బాష్పోత్సేకం ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా పత్రంలో ఉన్నటువంటి పత్ర రంధ్రాల ద్వారా ఈ యొక్క బాష్పోత్సేక ప్రక్రియ అనేటటువంటిది జరుగుతుంది. మరి ప్రత్యుత్పత్తి ఎక్కడ జరుగుతోంది? పుష్పములో జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా వివిధ భాగాలకు సంబంధించినటువంటి విధుల పరంగా మనకు అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ భాగాల పరంగా చెప్తూ ఏమంటాడు? అన్ని మొక్కలలో కణాలు ఒకేలాగా ఉన్నాయా? తమలపాకు పై పొరలో కణాలు పరిశీలించినప్పుడు, ఉల్లి పొరలో కణాలను తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు మనం గమనించవచ్చు అనేటటువంటి ప్రశ్నలు మనకు సంధిస్తారు. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? మొక్కలన్నీ కూడా కణాలతో నిర్మితం అవుతాయి, అది కణ సిద్ధాంతంలో భావన, రైట్, దాంతో నో డౌట్. కానీ అన్ని రకాల కణాలు ఒకేలాగా ఉంటాయా అంటే ఉండవు. అర్థమైందా? కాబట్టే అవి నిర్వర్తించే విధులను ఆధారము చేసుకొని ఓకే ఈ కణాలు ఒక సమూహంగా మారి ఒక కణజాలాన్ని తయారు చేస్తాయి. అలా మొక్కలలో 4 రకాలైనటువంటి కణజాలాలు కనిపిస్తాయి. ఓకే, నంబర్ 1 విభాజ్య కణజాలం. ఓకే, మొట్టమొదటి కణజాలము విభాజ్య కణజాలం. రెండవ రకపు కణజాలము త్వచ కణజాలం. త్వచ కణజాలాలు. ఓకే, సో త్వచ కణజాలాలు లేదా త్వచ కణజాలం, రైట్. నెక్స్ట్ 3 సంధాయక కణజాలాలు. సంధాయక కణజాలాలు. ఓకే, సంధాయక కణజాలాలు, రైట్. 4 ప్రసరణ కణజాలాలు. ప్రసరణ కణజాలాలు. ఓకే, సో ఇలా మొత్తం వృక్ష కణజాలాలు తీసుకున్నప్పుడు 4 రకాలుగా ఈ యొక్క కణజాలాలు అనేవి ఉంటాయి. విభాజ్య కణజాలాలు, త్వచ కణజాలము, సంధాయక కణజాలము, ప్రసరణ కణజాలం. మరి ఈ యొక్క మొక్కలలో ఉన్నటువంటి కణజాలాలలో రకాలు, వాటికి సంబంధించిన అంశాలను మనం పరిశీలన చేసే ముందు వృక్ష కణజాలాలపై అధ్యయనము చేసి మొక్కల యొక్క కణజాలాలకు సంబంధించిన
ప్రాథమిక అంశాలను తెలియచేసిన శాస్త్రవేత్త నెహీమియా గ్రు. ఎవరైనా నెహీమియా గ్రు. సో ఈ యొక్క నెహీమియా గ్రు అనేటటువంటి వైద్యుడు 1664లో లండన్ రాయల్ సొసైటీ, లండన్లోని రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేసేవారు. మరి లండన్లో ఉన్నటువంటి రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి లండన్లోని రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నెహీమియా గ్రు ఏం చేశారు? ప్రత్యేకించి వృక్ష కణజాలాలపైన అధ్యయనాలు ప్రారంభించారు. అలా వృక్ష కణజాలాలపైన అధ్యయనాలు ప్రారంభిస్తూ మొక్క యొక్క దేహం మొత్తాన్ని పరిశీలన చేస్తే వాటిని ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు అనే ఒక ప్రాథమిక భావనను ఆయన దానిపైన వెలిబుచ్చడం జరిగింది. ఇతని ప్రకారం మొక్కలలో 2 రకాల భాగాలు లేదా మొక్క దేహంలో 2 రకాలైనటువంటి భాగాలు ఉంటాయని. ఒకటి మెత్తటి భాగము, 2 గట్టి భాగం. ఓకేనా? సో ఈ యొక్క మెత్తటి భాగమును దవ్వ అనే పేరుతో పిలవడం జరిగింది. గట్టి భాగాన్ని లిగ్నియస్ భాగంగా పిలిచాడు. ఓకే, ఇది కేవలం మొక్కల దేహానికి సంబంధించిన ప్రాథమిక భావన. ఎవరి ద్వారా తయారు చేయబడింది లేదా ఎవరి ద్వారా చెప్పబడింది అంటే లండన్ రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నెహీమియా గ్రు అనేటటువంటి శాస్త్రవేత్త. ఓకే, మరి ఇక్కడ ఈ మెత్తటి భాగమైనటువంటి దవ్వకు ఒక ప్రత్యేక పదాన్ని చేర్చాడు. అదే మృదు కణజాలం. ఏమని చేర్చాడు? మృదు కణజాలం. సో దీనినే మనము పారంకైమా అనే పేరుతో కూడా పిలుస్తాం. ఓకే, సో ఈ యొక్క మృదు కణజాలము లేదా పారంకైమా అనేటటువంటి ఈ కణజాలముని దేనికి పేరు పెట్టాడు? దవ్వ భాగానికి. సో మొత్తము మొక్క దేహంలో అధిక భాగము దవ్వ ఆక్రమిస్తుంది. ఈ దవ్వ భాగాన్ని ఏమని పిలిచాడు? మృదు కణజాలము లేదా పారంకైమా. ఎవరు? సో నెహీమియా గ్రు. సో కాబట్టి ఇక్కడ మృదు కణజాలం అనే పదాన్ని ప్రతిపాదించినది నెహీమియా గ్రు. తరువాత వీరి యొక్క పరిశోధనల ఫలితంగానే వృక్ష కణజాలాలపై అనేక పరిశీలనలు ప్రారంభమయ్యి మొక్కలలో ప్రాథమిక కణజాలముగా, ఓకేనా, మొక్కలలో ప్రాథమిక కణజాలముగా ఏ కణజాలాన్ని పిలిచారు? మృదు కణజాలాన్ని పిలిచారు. ఓకే, సో ఇక్కడ మృదు కణజాలం అనే పదాన్ని ప్రతిపాదించినది నెహీమియా గ్రు. రైట్. సో ఈ విధంగా తన యొక్క పరిశోధనల మొత్తాన్ని కూడా ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చాడు. 1682వ సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్, ఓకే, అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటి ప్రత్యేక పుస్తకాన్ని వీరు రాయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథకర్త ఎవరు అంటే నెహీమియా గ్రు. మృదు కణజాలం అనే పదాన్ని తీసుకొచ్చినది కూడా నెహీమియా గ్రు. ఓకే, సో ఇది 9th క్లాస్ నుంచి మనకి యాడ్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషను. సో అక్కడ మనం తీసుకున్నప్పుడు ఓకే, నెహీమియా గ్రు ఒక వైద్యుడు, లండన్లోని రాయల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు. 1664వ సంవత్సరంలో మొక్కల మీద అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేపట్టాడు. ప్రతి భాగము 2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. ఒకటి దవ్వ, మరొకటి గట్టి భాగం, లిగ్నియస్ పార్ట్ అన్నాడు. ఇది అతని ప్రాథమిక భావన. దవ్వ భాగానికి గ్రు ఏం చేశాడు? మృదు కణజాలం అనే పేరును సూచించాడు. మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసి 1682లో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ఇతని ద్వారా ప్రచురింపజేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. దట్ ఈస్ అబౌట్ ద గ్రేట్ సైంటిస్ట్ హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ హిస్టాలజీ. సో వృక్ష కణజాలాల శాస్త్ర పితామహుడిగా మనం చెప్పుకునేది ఎవరిని అంటే ఈ యొక్క నెహీమియా గ్రు అనేటటువంటి శాస్త్రవేత్త. ఓకే, దట్ ఈజ్ అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ బుక్. ఇక్కడ గుర్తుండాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇతను పేరు పెట్టినటువంటి పదం మృదు కణజాలం, ఏ భాగానికి? మెత్తటి భాగానికి, దవ్వ అంటాం కదా దాన్నే. రైట్. ఇట్లా వీరి అధ్యయనం ఫలితంగా మొక్కలలో
ఎన్ని రకాల కణజాలాలు ఉన్నట్లు గుర్తించారు? 4 రకాల కణజాలాలు. విభాజ్య కణజాలము, త్వచ కణజాలము, సంధాయక కణజాలాలు, ప్రసరణ కణజాలాలు. ఓకే, ఈ విభాజ్య కణజాలాలు తీసుకుంటే ఏ కణజాలమైతే, ఓకేనా, ఏ కణజాలమైతే పెరుగుదల మరమ్మత్తు, ఓకేనా, పెరుగుదల మరమ్మత్తు, సో ఎక్కడైనా సరే డ్యామేజ్లు జరిగినా ఆ భాగాలను ఏర్పాటు చేయడంలో, రైట్, పెరుగుదలకు సహకరించడంలో, కణాల సంఖ్యను వృద్ధి చేయడంలో, కొత్త కొత్త కణాలను కానీ కొత్త కొత్త భాగాలను కానీ మొక్క దేహంలో ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్రను పోషించే కణజాలమే ఈ యొక్క విభాజ్య కణజాలం. సో ఇక్కడ పదంలోనే చాలా క్లియర్గా ఉంది. విభాజ్యం అంటే ఏంటి? విభజన చెందే సామర్థ్యము కలిగినటువంటి కణజాలం. అంటే ఈ కణజాలంలో ఉన్న కణాలు ఏం చేయగలవు? నిరంతరం విభజన చెందుతూ మొక్క యొక్క దేహంలో ఏ భాగాన్నైనా తయారు చేస్తాయి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ జంతువులకు మొక్కలకు మనము అభివృద్ధి పరంగా తీసుకున్నప్పుడు 2 ముఖ్య ప్రక్రియలు మనకు గుర్తుండాలి. ఒకటి పెరుగుదల, 2 అభివృద్ధి. సో పెరుగుదల అంటే అర్థము ఒక భాగము నిర్దిష్టంగా కొంత పరిమాణంలో మార్పు జరగడం. మరి అభివృద్ధి అంటే మొత్తము ఓవరాల్గా మొక్క యొక్క దేహంలో ఉన్న ప్రతి భాగము మొత్తము సమిష్టిగా అభివృద్ధి చెందడం అనేటటువంటిది దేనికి సంబంధించినది? అభివృద్ధి అనే పదానికి సంబంధించింది. ఓకే, మరి ఇక్కడ మొక్కలలో పెరుగుదల మరియు అభివృద్ధి అనేటటువంటి ప్రక్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కానీ జంతువుల పరంగా తీసుకున్నప్పుడు కేవలం పెరుగుదల అనేటటువంటిది ఒక వయసు వచ్చేంత వరకు మాత్రమే జరుగుతుంది. ఇక అభివృద్ధి అయితే, ఓకేనా, పిండ దశలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆ అభివృద్ధి తర్వాత ఇక పెద్దగా ఉండదు. దానిలో మార్పులు మాత్రమే, పరిమాణంలో మార్పులు మాత్రమే మనం గమనించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక పెరుగుదల అభివృద్ధితో పాటు మరొక ముఖ్య ప్రక్రియ మనం తీసుకున్నప్పుడు విభేదనం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఏంటి యొక్క విభేదనం అంటే ఒక కణము నిర్దిష్ట విధిని పొందే ప్రక్రియను, ప్రతి కణము కూడా ఒక నిర్దిష్ట విధిని, ఓకేనా, ఆ విధిని ఆసరా చేసుకొని లేదా ఆ విధిని ఆధారము చేసుకొని ఈ కణం ఏం చేస్తుంది? అభివృద్ధి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ విధంగా ప్రతి కణము కూడా నిర్దిష్టమైన పనిని పొందే ప్రక్రియను ఏమంటామో విభేదనం అనే పిలుస్తారు. ఈ విభేదనము పిండ దశలో పూర్తయిపోతుంది జంతువులలో, కానీ మొక్కలలో మాత్రం విభేదన ప్రక్రియ నిరంతరంగా జరిగేటటువంటి ప్రాసెస్. ఓకేనా? సో పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఏ ప్రక్రియ మొక్కలలో నిరంతరప్రాయంగా జరుగుతుంది అంటే పెరుగుదల జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, విభేదన జరుగుతుంది. మనలో అభివృద్ధి అనేటటువంటి ప్రక్రియకు వచ్చినప్పుడు ఒక వయసు చేరుకోగానే అభివృద్ధి ప్రక్రియలన్నీ కూడా పీక్ స్థాయికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పెద్దగా మనకు మార్పులు అనేటటువంటివి కనిపించవు. ఓకేనా? కానీ ఇక్కడ మొక్కల పరంగా తీసుకున్నప్పుడు ఇది నిరంతరంగా జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే ఇక్కడ మీరు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాం. చూడండి, ఒక మొక్కను దానిలో ఉన్నటువంటి శాఖలను మొత్తం కట్ చేసి పడేసాం. జస్ట్ వితిన్ 1 వీక్ లోపల మళ్ళీ ఏమవుతాయి? కొత్తగా శాఖలు, ఆకులు కొత్తగా ఏర్పడడం అనేది జరుగుతుంది. కూకటి వేళ్లతో సహా ఒక మొక్కను పీకి పక్కన పెట్టేసి ఉంటాం. ఓకేనా? చిన్న చిలుకు రాలగానే ఏదో ఒక భాగం, వేరు భాగం ఏదో ఒకటి నేలలో నుండి దాని నుంచి ఒక కొత్త మొక్క అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఈ విధంగా మొక్క యొక్క భాగాలలో ఏ భాగాన్ని కోల్పోయినా తిరిగి ఏర్పరచగలిగిన సామర్థ్యము అంటే ఆ కణాలు, అక్కడ ఉన్నటువంటి మొక్కలలో కణాలు ఏం చేస్తాయి? విభేదన పొందుతాయి. విభేదనం అంటే ఏంటి? ఇక్కడ ఒక విధిని తీసుకోవడం. అలా ఒక విధిని తీసుకొని మరలా కొత్త భాగాలను ఏర్పరిచే సామర్థ్యము మనకు మొక్కలలో కనిపిస్తుంది. కానీ యాక్సిడెంట్లో ఒక చెయ్యో కాలో కోల్పోతే జీవితకాలం శాశ్వతంగా మనము అంగవైకల్యంతో బాధపడాల్సినటువంటి పరిస్థితి. అంతేకాని కొత్త కాలును ఏర్పరచుకునే సామర్థ్యము మనకైతే ఉండదు. అంటే జంతువులలో విభేదన ప్రక్రియ పిండ దశలో పూర్తయిపోతుంది, ఆ తర్వాత ఇంకా జరగదు. కానీ మొక్కలలో తీసుకున్నప్పుడు ఈ విభేదన ప్రక్రియ నిరంతరప్రాయంగా కొనసాగుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఓకే, సో కాబట్టి ఇక్కడ పెరుగుదల, మరమ్మత్తు అనేటటువంటి ప్రక్రియల పరంగా తీసుకున్నప్పుడు మొక్కలలో ఏ భాగానైనా ఏర్పరచగలిగిన సామర్థ్యం ఉన్న కణజాలమే విభాజ్య కణజాలం. ఇక త్వచ కణజాలం తీసుకున్నప్పుడు ఇది మొక్క యొక్క దేహంలో పై పొరలను ఏర్పాటు చేసి మొక్క భాగాలను రక్షించేటటువంటి కణజాలమే త్వచ కణజాలం. సో సూక్ష్మ జీవుల యొక్క
ప్రవేశాన్ని అడ్డుకోవడంతో పాటు వ్యాధికారక సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించకుండా మొక్క యొక్క భాగాలను యాంత్రిక బలాల నుంచి, ఓకేనా, యాంత్రికమైనటువంటి పీడనాల నుంచి, తరువాత చీడపీడల నుంచి, తర్వాత వివిధ రకాలంటే విరిగిపోవడం లాంటి లక్షణాల నుంచి కూడా మొక్క భాగాలను సంరక్షించుకోవడంలో లేదా మొక్క యొక్క దేహ భాగాలను ప్రొటెక్ట్ చేయడంలో ఎవరు పాల్పంచుకుంటారంటే ఈ యొక్క త్వచ కణజాలం. అలా మొక్క యొక్క పై పొరలను ఏర్పరుస్తూ, ఓకేనా, రకరకాలైనటువంటి ఏమంటామంటే రక్షణ సంబంధిత విధులను నిర్వర్తించడంలో తోడ్పడేటటువంటి కణజాలమే త్వచ కణజాలము. మరి యొక్క త్వచ కణజాలము పెద్ద పెద్ద వృక్షాలలో బెరడుగా కూడా రూపాంతరం చెందుతుంది. ఏంగా రూపాంతరం చెందుతుంది? బెరడుగా రూపాంతరం చెందుతుంది. ఓకేనా, రైట్. తర్వాత మూడవ రకపు కణజాలమే సంధాయక కణజాలం. ఈ సంధాయక కణజాలం అనేటటువంటిది మొక్క యొక్క దేహంలో అధిక భాగాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, మొక్క దేహంలో అధిక భాగాన్ని ఏర్పరచేటటువంటి కణజాలమే సంధాయక కణజాలం. రైట్. తర్వాత దేహ భాగాలను లేదా ఇతర కణజాలాలను సరి అయిన స్థితిలో ఉంచడంలో కూడా, ఓకే, సో మొక్క యొక్క దేహ భాగాలను సరి అయిన స్థితిలో ఉంచడం కావచ్చు. తర్వాత ప్రత్యేకించి మొక్క యొక్క దేహం ఏర్పాటుకు సంబంధంగా కూడా తోడ్పడేటటువంటి కణజాలమే ఈ యొక్క సంధాయక కణజాలం. ఓకే, ఇక ప్రసరణ కణజాలాలు తీసుకుంటే ఈ ప్రసరణ కణజాలాలు అనేటటువంటివి పదార్థాల యొక్క రవాణాలో పాల్గొంటాయి. సో పదార్థాల రవాణాలో పాలు పంచుకునేటటువంటి కణజాలాన్నే ఏమంటాం? ప్రసరణ కణజాలాలుగా మనం అభివర్ణిస్తాం. ఇక్కడ దారువు పోషక కణజాలం అనే ప్రత్యేక కణజాలాలు మనకు ప్రసరణ నిమిత్తం ఆ నీరు, ఖనిజ లవణాలు, తర్వాత ఈ యొక్క ఆహార పదార్థాలు, పత్రములో తయారైన ఆహార పదార్థాలను కాండముకు ఇతర భాగాలకు, వేర్ల ద్వారా తీసుకున్నటువంటి నీటిని, ఖనిజ లవణాలను కాండము ద్వారా మొక్క యొక్క భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడే కణజాలాలే ఈ యొక్క ప్రసరణ కణజాలాలు. అలా పదార్థాల రవాణాకు తోడ్పడే వాటిని ప్రసరణ కణజాలాలుగా, మొక్క యొక్క దేహాన్ని ఏర్పరచి ఇతర కణజాలాలను సరియైన స్థితిలో ఉంచేటటువంటి కణజాలంగా సంధాయక కణజాలాలు, తర్వాత పై పొరలను ఏర్పాటు చేయడంలో సహాయపడేటటువంటి త్వచ కణజాలము, తర్వాత పెరుగుదల మరమ్మత్తుకు సహకరించేటటువంటి విభాజ్య కణజాలాలు మనకు మొక్కల పరంగా మనకు కనిపిస్తాయి. ఓకే, మరి ఇక్కడ ముందుగా విభాజ్య కణజాలం, దీనికి సంబంధించినటువంటి మరింత లోతైనటువంటి విశ్లేషణ ఇక్కడ పరిశీలన చేద్దాం. సో ఈ యొక్క విభాజ్య కణజాలం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కణాలు ప్రత్యేకించి విభజన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చాలా నిర్దిష్టంగా కేంద్రకము, తర్వాత కణద్రవ్యము అనేటటువంటి నిర్మాణమును మనం ఇక్కడ ఈ యొక్క కణాలలో చూడవచ్చు. రైట్. ఇవి కొంచెం లూజ్గా మరి ఉండవచ్చు లేదా కాంపాక్ట్గా ఉండవచ్చు. పరిమాణంలో చిన్నవిగా ఉండి పలుచటి గోడలు కలిగి ఏం చేస్తుంటాయి? నిరంతరం విభజన చెందేటటువంటి లక్షణాన్ని ఈ యొక్క విభాజ్య కణజాలంలో ఉండేటటువంటి కణాలు కలిగి ఉంటాయి. మొక్క యొక్క దేహంలో ఏ భాగానైనా ఏర్పరచగలిగిన సామర్థ్యము ఈ కణాల యొక్క సొంతము. రైట్. మరి ఈ విభాజ్య కణజాలము ఏదైతే మొక్కలలో విభేదన ప్రక్రియను నిరంతరం జరిగేలా చేస్తూ, ఏదైతే పెరుగుదల అనేటటువంటిది నిరంతరంగా కొనసాగేలా చూసుకుంటుందో ఆ కణజాలానికి సంబంధంగా చూసుకున్నప్పుడు ఈ విభాజ్య కణజాలము అది ఉండేటటువంటి ప్రాంతాన్ని ఆధారం చేసుకొని, అంటే ఏ భాగంలో విభాజ్య కణజాలం మనకు కనిపిస్తుంది అనే అంశాన్ని ఆధారము చేసుకొని విభాజ్య కణజాలాలను 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఓకేనా? సో విభాజ్య కణజాలం అది ఉండేటటువంటి స్థానాన్ని బట్టి ఎన్ని రకాలు? 3 రకాలు. నంబర్ 1 అగ్ర విభాజ్య కణజాలం. అగ్ర విభాజ్య కణజాలం. రైట్. 2 పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం. 3 మధ్యస్థ విభాజ్య కణజాలం. మధ్యస్థ విభాజ్య కణజాలం. ఓకే, అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం. రైట్. సో ఏ విభాజ్య కణజాలం అయితే కాండము యొక్క కొనలోను, ఓకే, కాండము యొక్క కొన మరియు వేరు కొనలో ఉంటుందో
ఆ కణజాలాన్ని ఏమంటాము? అగ్ర విభాజ్య కణజాలం అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ అగ్రభాగము అంటే ఒక మొక్క తీసుకున్నప్పుడు మొక్క చివరి భాగం కూడా వస్తుంది, అలాగే వేరు వ్యవస్థను తీసుకున్నప్పుడు వేరు యొక్క చివరి కొన, అలా వేరు కొన భాగము, కాండము యొక్క కొన భాగము రెండింటిలో కూడా మనకు కనిపించేటటువంటి విభాజ్య కణజాలాన్నే ఏమంటాము? అగ్ర విభాజ్య కణజాలము అనే పేరుతో పిలుస్తారు. రైట్. తర్వాత మొక్క యొక్క పార్శ్వ భాగాలలో సైడ్గా ఉన్నటువంటి, అంటే ఇది మొక్క దేహం తీసుకుంటే ఈ విధంగా పార్శ్వ భాగాలలో ఉండేటటువంటి కణజాలాన్నే ఏమంటాం? పార్శ్వ విభాజ్య కణజాలంగా మనం పిలుస్తాం. ఇక మధ్యస్థ విభాజ్య కణజాలం మధ్య భాగంలో ఉంటుంది. రైట్. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి కణజాలాలను మనం ఇక్కడ చూడవచ్చు. రైట్. ఇక్కడ మీరు ఉల్లిపాయను తీసుకొని అందులో వేర్లు పెరిగేటటువంటి లక్షణ పరంగా చూసుకున్నప్పుడు వేరు అగ్రంలో కణజాలం అనేటటువంటిది ఏ విధంగా పెరుగుదల చూపిస్తుంది అనేటటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. కణ విభేదనం చెందే మండలము ఇక్కడ ఉంటే, పొడవు పెరిగే మండలం ఇక్కడ మనకు కనిపిస్తే, కణ విభజన చెందే మండలం ఇక్కడ ఉంటే వేరు తొడుగుగా ఈ కింది ఉంటుంది. అంటే ఈ యొక్క కొన భాగానికి దిగువగా ఉన్నటువంటి కణాలు నిరంతరం విభజన చెందుతాయి. వీటినే మనము అగ్ర విభాజ్య కణజాలాలుగా పిలుస్తాం. మరి ఒక కాండము యొక్క నిలువు కోతలు తీసుకున్నప్పుడు కాండము చిట్ట చివరిలో ఉన్నదాన్నేమో అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వంగా అమరి ఉన్నటువంటి దానినేమో పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థంగా ఉన్నటువంటి దానినేమో మధ్యస్థ విభాజ్య కణజాలముగా పిలుస్తారు. మరి ఇక్కడ గుర్తుంచుకోండి, పార్శ్వ విభాజ్య కణజాలమును కేంబియం అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? కేంబియం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో యాజ్ పర్ ద 21-22 అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకున్నప్పుడు మనకు ఈ యొక్క కేంబియం అనే పదం, ఇంకా చెప్పాలంటే 22-23, 21-22 కూడా కాదండి, 22-23 నూతన టెక్స్ట్ బుక్స్ను అనుసరించి మనం చూసుకున్నప్పుడు పార్శ్వ విభాజ్య కణజాలాన్ని ఏ పేరుతో పిలుస్తారు? కేంబియం అనే పేరుతో పిలుస్తారు. మరి యొక్క పార్శ్వ విభాజ్య కణజాలము ఏం చేస్తుంది? కాండము యొక్క చుట్టుకొలతను, ద గర్త్ ఆఫ్ ద స్టెమ్ అంటారు. అంటే కాండము యొక్క పరిమాణం, చుట్టుకొలతను పెంచడం ద్వారా ఏం చేస్తుంది? ఒక మొక్కను వృక్షంగా మారుస్తుంది. అలా కాండము యొక్క చుట్టుకొలతను పెంచేటటువంటి కణజాలమే పార్శ్వ విభాజ్య కణజాలము. దానిని మనము కేంబియం అంటాము. ఇది ద్వితీయ వృద్ధిలో, సెకండరీ గ్రోత్లో పాలు పంచుకుంటుంది. ఇక అగ్ర విభాజ్య కణజాలము చిట్ట చివర కాండము చివర ఉంది, వేరు చివర ఉంది. కాబట్టి ఏం చేస్తుంది? రెండు వైపులా మొక్కను పెంచడంలో తోడ్పడుతుంది. తత్ఫలితంగా మొక్క యొక్క నిలువు పెరుగుదల, ఓకేనా, ఇలా కాండము పైకి వేరు కిందికి పోవడం ద్వారా మొక్కలలో పెరుగుదల అనేది కనిపిస్తుంది. కాబట్టి దీనిని అగ్ర విభాజ్య కణజాలముగా మనం పిలుస్తాం. సో ఈ యొక్క అగ్ర విభాజ్య కణజాలము మొక్కను నిలువుగా పెంచడంలో, నిట్ట నిలువుగా పెంచడంలో తోడ్పడేటటువంటి కణజాలం. రైట్. ఇక మధ్యస్థ విభాజ్య కణజాలము తీసుకుంటే, ఏ విభాజ్య కణజాలం అయితే కణుపుల దగ్గర ఉంటుందో, ఓకేనా. సో ఏంటండి కణుపు అంటే? సో మనం ఆల్రెడీ మొక్క భాగాలు చెప్పినప్పుడు చెప్పాను. సో కణుపు అంటే అర్థం ఏంటి? కాండముపై పత్రాలు ఏర్పడేటటువంటి భాగాన్ని ఏమని పిలుస్తాం? కణుపు అనే పేరుతో పిలుస్తాం. ఓకే. సో కాండముపై పత్రాలు ఏర్పడే భాగాన్నే కణుపుగా మనం అభివర్ణిస్తాం. మరి అలాంటి కణుపు ప్రాంతంలో ఉంటూ ప్రత్యేకించి పత్రాలు, శాఖలు మొదలైన వాటిని ఏర్పాటు చేయడంలో తోడ్పడేటటువంటి కణజాలాన్ని ఏమని పిలుస్తాము? మధ్యస్థ విభాజ్య కణజాలము అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా కాండపు యొక్క కణుపుల దగ్గర ఉండి ప్రత్యేకించి శాఖలను ఏర్పాటు చేయడం కానీ, కొమ్మలను తయారు చేసుకోవడం, పత్రాలను ఏర్పరచడం అనేటటువంటి ప్రక్రియలలో పాలు పంచుకునే కణజాలాన్నే మధ్యస్థ విభాజ్య కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్ అనే పేరుతో దీనిని పిలవడం జరుగుతుంది. రైట్. ఇలా మనకు అగ్ర విభాజ్య కణజాలం తీసుకున్నప్పుడు విభాజ్య కణజాలాలు తీసుకున్నప్పుడు 3 రకాలుగా అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం అనేటటువంటి 3 రకాల కణజాలాలు మనము మొక్కలలో చూడవచ్చు. ఓకేనా. రైట్. ఇక తరువాత 2వ రకపు కణజాలాన్ని ఏమంటాము? త్వచ కణజాలం. చెప్పాను కదా, ఇది పై పొరలను ఏర్పరుస్తుంది. చీడపీడల నుంచి, వ్యాధికారక సూక్ష్మ జీవుల నుంచి విరగడము, వంగడము, తర్వాత యాంత్రిక
పీడనాల నుంచి కూడా మొక్కను రక్షించడంలో తోడ్పడే భాగమే ఈ యొక్క త్వచ కణజాలం, రైట్. మరి ఈ త్వచ కణజాలాన్ని మనం తీసుకున్నప్పుడు మొక్క యొక్క దేహం మొత్తాన్ని కూడా కప్పి ఉంచుతూ కాపాడేటటువంటి నిర్మాణాలుగా ఈ యొక్క త్వచ కణజాలం అనేటటువంటిది పనిచేస్తుంది, రైట్. సో ఇక్కడ ఈ త్వచ కణజాల సంబంధంగా చూసుకున్నప్పుడు మొక్క దేహాన్ని గనక మనం పరిశీలన చేస్తే, రైట్, మొక్క దేహాన్ని గనక పరిశీలన చేస్తే ఈ త్వచ కణజాలము మొక్క దేహంలో 3 రూపాలలో అమరి ఉంటుంది. ఎన్ని రూపాలలో అండి? 3 రూపాలలో. ఓకేనా? ఏంటా 3 రూపాలు? ఒకటి బాహ్య చర్మం, రెండు రక్షక కణాలు, మూడు బాహ్య ఏమంటామంటే బాహ్య చర్మ కేశాలు లేదా మూల కేశాలు అనే పేరుతో మనం పిలవవచ్చు, లేదా బాహ్య చర్మ కేశాలు. ఓకే, సో ఈ 3 నిర్మాణాల రూపంలో ఎవరు అమరి ఉంటారు? ఈ యొక్క త్వచ కణజాలం. ఓకేనా? నంబర్ 1 బాహ్య చర్మం. ఈ బాహ్య చర్మం అనేటటువంటిది ఇటు పత్రాలు కావచ్చు, కాండము కావచ్చు, వెలుపలగా ఉన్నటువంటి పొరను ఏమని పిలుస్తాము? బాహ్య చర్మం అనే పేరుతో పిలుస్తారు, రైట్. సో ఇటు పత్రము కావచ్చు, కాండము కావచ్చు, రెండింటిలో కూడా, ఈవెన్ వేరులో కూడా వెలుపలగా ఉండేటటువంటి కణజాలాన్నే బాహ్య చర్మముగా పిలుస్తాము. మరి గుర్తుంచుకోండి, ఈ బాహ్య చర్మము పైన అది కాండము కానీ పత్రము కానీ అయితే ప్రత్యేకించి అవభాసిని అనేటటువంటి ఒక పొర ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? అవభాసిని అనే పొర. ఈ యొక్క అవభాసిని అనే పొర ఏం చేస్తుంది? క్యూటిన్ అనే పదార్థముతో తయారయ్యి నీటి నష్టాన్ని, ఓకేనా, నీటి నష్టాన్ని నీరు ఆవిరి రూపంలో, ఆ ఆవిరి రూపంలో నీరు కోల్పోవడాన్ని ఏమంటాం? బాష్పోత్సేకం అనే పేరుతో పిలుస్తారు. ఆ బాష్పోత్సేక ప్రక్రియను అడ్డుకొని నీటి నష్టాన్ని తగ్గించడంలో తోడ్పడే నిర్మాణమే అవభాసినిగా ఉంటుంది. ఈ అవభాసిని ఎక్కడ చూడవచ్చు? మనము బాహ్య చర్మంలో చూడవచ్చు. ఓకేనా? తర్వాత ఈ బాహ్య చర్మము కొన్నిసార్లు అనేక వరుసలలో తయారవుతుంది. ఎప్పుడైతే అనేక వరుసలలో ఏర్పడుతుందో, అనేక వరుసలలో ఏర్పడిన ఆ నిర్మాణాన్ని ఏమంటామో? బెరడు, బార్క్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి ఏ మొక్క యొక్క బెరడు నుంచి, ఓకేనా, ఏ మొక్క యొక్క బెరడు నుంచి క్వినైన్ అనేటటువంటి ఔషధాన్ని సేకరిస్తారు. సో క్వినైన్ అనేటటువంటి ఔషధాన్ని సింకోనా అఫిసినాలిస్ అనే మొక్క యొక్క కాండములోని బెరడు నుంచి ఏం చేస్తారు? క్వినైన్ అనే ఔషధాన్ని ప్రత్యేకంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది యాంటీ మలేరియల్ డ్రగ్గా, ఓకేనా. సో మలేరియాకు ఒక దివ్య ఔషధంగా ఈ క్వినైన్ అనేటటువంటిది సాంప్రదాయబద్ధంగా మనం వాడుతూ ఉన్నటువంటిది అనమాట, రైట్. సో దట్ ఈజ్ బాహ్య చర్మము. వృక్షాలలో ఏర్పరిచే నిర్మాణాన్ని ఏమంటాము? బెరడు. ఈ యొక్క బెరడులోనే రాబర్ట్ హుక్ ఏం చేశాడు? బెండు కణజాలపు పొరను తీసుకొని మొట్టమొదటిగా కణాన్ని గుర్తించాడు. ఆ విధంగా కణజీవ శాస్త్రానికి పునాది అనేటటువంటిది పడింది. సో ఓకు చెట్టు యొక్క బెరడును తీసుకొని, రైట్, దట్ ఈజ్ బాహ్య చర్మం. ఇక తర్వాతది వచ్చేసి రక్షక కణాలు. ఈ త్వచ కణజాలము ఏర్పరిచే మరొక నిర్మాణమే ఈ రక్షక కణాలు. మరి ఏంటి సార్ ఈ రక్షక కణాలు ఎక్కడ ఉంటాయి అనేది తీసుకుంటే, సో మనము ఈ పత్రము యొక్క బాహ్య చర్మ కణాలను పరిశీలన చేస్తే, పత్రము యొక్క బాహ్య చర్మ కణాలలో సూక్ష్మమైనటువంటి రంధ్రాలు మనం చూడవచ్చు. ఒక రియో పత్రము కానీ తమలపాకు పై పొరను కానీ తీసుకొని మనం పరిశీలన చేసినప్పుడు అందులో మనకు కనిపించేటటువంటి నిర్మాణాలే ఈ పత్ర రంధ్రాలు. ఓకే, సో ఈ యొక్క మొక్క యొక్క ముక్కు రంధ్రాలుగా అభివర్ణించబడుతూ నీటిని ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియ అయినటువంటి బాష్పోత్సేకము కావచ్చు, తర్వాత వాయువుల యొక్క వినిమయం ప్రక్రియ, అంటే ఆక్సిజన్ను విడుదల చేయడం, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం. ఏ ప్రక్రియలో? కిరణజన్య సంయోగక్రియలో. అదే శ్వాసక్రియలో అయితే ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెట్టడం. అలా 2 రకాల వాయువుల యొక్క వినిమయ ప్రక్రియలో తోడ్పడేటటువంటి కణాలే ఈ యొక్క సూక్ష్మ రంధ్రాలే పత్ర రంధ్రాలు. ఓకే, మరి ఒక పత్ర రంధ్రాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ పత్ర రంధ్రం అనేటటువంటిది ఈ విధంగా ఉంటే,
రైట్. ఇలా ఉంటే ఈ పత్ర రంధ్రాన్ని ఆవరిస్తూ మూత్రపిండ ఆకృతిలో లేదా చిక్కుడు గింజ ఆకృతిలో 2 ప్రత్యేక కణాలను మనం చూడవచ్చు. రైట్. ఇది పత్ర రంధ్రం. ఈ పత్ర రంధ్రాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి ఈ మూత్రపిండ ఆకృతిలో ఉన్న కణాలనే ఏమంటాము? రక్షక కణాలు అనే పేరుతో పిలుస్తారు. రైట్. అలా పత్ర రంధ్రము చుట్టూ ఉన్నటువంటి చిక్కుడు గింజ ఆకృతిలో ఉన్నటువంటి కణాలను ఏమంటాము? రక్షక కణాలు అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. రైట్. రక్షక కణాలు, అర్థమైందా? రక్షక కణాలు అనే పేరుతో పిలుస్తారు. సో ఆ రక్షక కణాలు వేటి యొక్క నిర్మాణంగా మనం చెప్పుకోవచ్చు అంటే బాహ్య త్వచము ఏర్పరచేటటువంటి లేదా త్వచ కణజాలము ఏర్పరచేటటువంటి నిర్మాణాలుగా మనం చెప్పవచ్చు. మరి ఈ యొక్క మూత్రపిండ ఆకృతిలో ఉన్న రక్షక కణాల చుట్టూ ప్రత్యేకమైన ఏముంటాయి? అనుబంధ కణాలు. అనుబంధ కణాలు అనేటటువంటివి ఉంటాయి. గుంటలలో అమరిన పత్ర రంధ్రాలు, గుంటలలో అమరిన పత్ర రంధ్రాలు ఎడారి మొక్కలలో కనిపిస్తాయి. ఓకేనా? ఎడారి మొక్కలలో గుంటలలో అమరి ఉన్నటువంటి పత్ర రంధ్రాలు తద్వారా నీటి యొక్క నష్టాన్ని మరింత తక్కువగా చేసుకునే ప్రక్రియను మనం ఎడారి మొక్కలలో చూడవచ్చు. అలాగే మందమైన అవభాసిని కూడా ఎడారి మొక్కలు కలిగి ఉంటాయి. రైట్. సో ఇది తర్వాత ఈ యొక్క రక్షక కణాలు హరిత రేణువులను కలిగి ఉండి కిరణజన్య సంయోక్రియను కూడా జరపగలవు. ఇక్కడ మనం రియో పత్రాన్ని తీసుకొని ఈ యొక్క ప్రక్రియను మనం పత్ర రంధ్రాల పరిశీలన చేయవచ్చు. రైట్. అలా రెండవ ముఖ్యమైన నిర్మాణంగా ఎవరుంటారు? రక్షక కణాలు. సో ఈ రక్షక కణాలు పత్రరంధ్రాన్ని మూయడము తెరవడం ద్వారా నీటి నష్టాన్ని తగ్గించే ప్రక్రియ ఒకవైపు, తర్వాత వాయువుల వినిమయం జరిగే విధంగా చూసుకుంటాయి. ఇక తరువాత మూలకేశాలు లేదా బాహ్య చర్మకేశాలు అంటారు. మరి యొక్క మూలకేశాలు లేదా బాహ్య చర్మకేశాలను తీసుకుంటే ఇవి మొక్క యొక్క వేరు ప్రాంతంలో మనం చూడవచ్చు. ఒక వేరును గనక మనం పరిశీలన చేస్తూ పోతే చిట్ట చివరిగా మనకు లభించేటటువంటి అతి పలుచని కణాలతో కూడిన సన్నటి దారాల లాంటి నిర్మాణాలను ఏమంటామో మూలకేశాలు లేదా బాహ్య చర్మ కేశాలుగా పిలుస్తాము. ఈ బాహ్య చర్మ కేశాలను కాండములో అయితే ట్రైకోమ్ అనే పేరుతో పిలిస్తే వేర్లలో అయితే ఏమని పిలుస్తారు? మూలకేశాలుగా వివరణిస్తారు. ఈ మూలకేశాలు ఏం చేస్తాయి? వేరు నుండి ఏర్పాటు చేయబడి ఓకేనా మృత్తిక యొక్క భాగాలలోకి చొచ్చుకుపోయి మృత్తిక కణాల మధ్యలో నుంచి లేదా మృత్తిక అణువుల మధ్యలో నుంచి ఏం చేస్తాయి? నీటిని ఖనిజ లవణాలను శోషించి వేరు కణాలకు అందిస్తాయి. అలా నీరు ఖనిజ లవణాల యొక్క శోషణలో తోడ్పడేటటువంటి ప్రత్యేక నిర్మాణాలను ఏమంటామో బాహ్య చర్మ కేశాలు లేదా మూలకేశాలు అనేటటువంటి పేరుతో పిలవచ్చు. ఓకే. సో ఇవి త్వచ కణజాల పరంగా మనం తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి నిర్మాణాలు. ఓకేనా? రైట్. సో దట్ ఈజ్ అబౌట్ త్వచ కణజాలం. ఇక ఈ త్వచ కణజాలంలో మరొక ఇంపార్టెంట్ అంశం మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ తీసుకుంటే కొన్ని మొక్కలు జిగుర్ల లాంటి పదార్థాలను స్రవిస్తూ ఉంటాయి. ఓకే. చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే మొక్కకు గాయమైన వెంటనే ఏమవుతుంది? ఆ గాయాన్ని మాన్పడంలో భాగంగా ఒక ప్రత్యేక జిగురు లాంటి పదార్థము మొక్క దేహం నుంచి బయటకు వస్తుంది. మరి ఈ జిగురును స్రవించేటటువంటి కణాలు కూడా త్వచ కణజాలం నుంచి ఏర్పడతాయి. అర్థమైందా? సో త్వచ కణజాలము ఏర్పరచేటటువంటి ఈ జిగురు కణాల నుంచి జిగుర్లు, తర్వాత కొన్ని మొక్క యొక్క భాగాల నుంచి అయితే లేటెక్స్ పాల వంటి ద్రవం కూడా స్రవించబడుతుంది. రైట్. సో అలా కొన్ని మొక్కలలో మనము ఈ ప్రక్రియను చూడవచ్చు. ముఖ్యంగా తుమ్మ, తంగేడు లాంటి వాటిలో తుమ్మ, తంగేడు ఓకేనా. సో విసర్జక పదార్థాలు అధికంగా ఉన్న తర్వాత వేప వీటిలో కూడా అది అధికంగా ఉన్న ఆహార పదార్థాలు, స్రావక పదార్థాలు కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాలలో నిల్వ చేసుకునే సామర్థ్యం మొక్కలకు ఉంది. జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుంచి ఓకే ఏం స్రవించబడుతుంది? జిగురు అనేటటువంటిది స్రవించబడుతుంది. సో జిగురును స్రవించే మొక్కలకు ఉదాహరణ మనము గమ్స్ పరంగా తీసుకున్నప్పుడు తుమ్మ వస్తుంది, వేప వస్తుంది. అలాగే లేటెక్స్ పరంగా తీసుకున్నప్పుడు జెట్రోపా కానీ, తర్వాత కానుగ కావచ్చు, తర్వాత సపోటా, కానుగ రాదులే కానీ సపోటా వస్తుంది. రైట్. తర్వాత దీంతోపాటు ఫెరులా అసఫోయిటిడా, ఇంగువ అనేటటువంటిది వాటి యొక్క లేటెక్స్ నుంచే ప్రత్యేకంగా ఎక్స్ట్రాక్ట్ చేసేది అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. ఇవి యొక్క జిగుర్ల పరంగా
తర్వాత లేటెక్స్ పరంగా తీసుకున్నప్పుడు ఆల్రెడీ మనం మొక్కల యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవైతే ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెజిన్లు, గమ్స్, లేటెక్స్ ఇవి ఉన్నాయో అక్కడ మనం అధ్యయనం చేయడం అనేటటువంటిది జరిగింది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ త్వచ కణజాలం. ఓకే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అడ్డానే. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం jరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ డిఎస్సి SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా ఉంది SNS పబ్లికేషన్స్. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 మంత్స్ వ్యాలిడిటీతో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్. నూతన సిలబస్ ని బేస్ చేసుకొని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్ 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫర్ 3 మంత్స్. ఆల్ యూ హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 మంత్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ SGT మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు, అంటే SNS పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్ళి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించవచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సర్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్ బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్? ఇట్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి SGT మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సర్స్ నోట్ బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే అండ్ దీనికి 5 మంత్స్ వ్యాలిడిటీ అవైలబుల్. తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే 6 మంత్స్ వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ పెడగాగి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రూపీస్ 1799 విత్ అ వ్యాలిడిటీ ఆఫ్ 6 మంత్స్. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. SNS పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు SNS పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి SNS పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.